హాయ్ అండి, నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ కీర్తి. ఈరోజు మన వీడియోలో సంక్రాంతి సంబరాలు పార్ట్ 2 చూస్తున్నాము. యాక్చువల్గా ముందు నేను పోస్ట్ చేసింది భోగి రోజు జరిగినవన్నీ పోస్ట్ చేశాను కదా. నెక్స్ట్ ఇప్పుడు మేము సంక్రాంతి రోజు ఇంకా కనుమ రోజు ఏమేమి చేసామనేది షేర్ చేస్తున్నాను. చాలా సరదాగా ఉంటాయి, చూస్తున్నారు కదా. ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేవి కాలేజీలోనే కండక్ట్ చేస్తారు. మేము అక్కడే సెలబ్రేట్ చేసుకుంటాము. యాక్చువల్గా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది. బట్ మార్నింగ్ అందరూ రెడీ అయిపోయి మేమందరం వెళ్ళేసరికి లేట్ అయిపోతుందన్నమాట. సో మేము వెళ్ళేసరికి 11 అయిపోయింది. ఇంకా అక్కడ గేమ్స్ అనేవి స్టార్ట్ అయిపోయి చూస్తున్నారు కదా. లెమన్ అండ్ స్పూన్, పిల్లలేమో కప్పగంతులు, ఇంకా చాలా గేమ్స్ అనేవి జరుగుతున్నాయి. ఇక్కడ పెద్దవాళ్ళు కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తారు. చూసారా, పెద్దవాళ్ళు రన్నింగ్ రేస్ జరుగుతున్నది. ఇంకా అలా అన్ని గ్రూప్స్ వాళ్ళకి, చిన్న పిల్లలకి, మిడిల్ ఏజ్ వాళ్ళకి, పెద్దవాళ్ళకి అందరికీ గేమ్స్ అనేవి ఉంటాయి. అందరూ చాలా స్పోర్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. యాక్చువల్గా ఇక్కడ మేము భోగి సెలబ్రేట్ చేసుకుంటాం కదా, దానికన్నా ఇక్కడ ఎక్కువ మంది ఉంటారనమాట. ఆల్మోస్ట్ మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఉంటారు, క్షత్రియాస్. ఇక్కడ మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తో స్టార్ట్ అవుతుంది, లంచ్ తో ఎండ్ అయిపోతుంది అనమాట. తర్వాత మనకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. నేను అన్ని గేమ్స్ అయితే కవర్ చేయలేకపోతున్నాను, కొన్ని గేమ్స్ వరకే చూపిస్తున్నాను. యాక్చువల్గా అన్ని చూపిస్తే మీకే బోర్ పడుతుంది. సో యాక్చువల్గా అక్కడ మేము ఎలా స్పెండ్ చేస్తాం, ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను. ఫెస్టివల్కి అందరూ చక్కగా రెడీ అవుతారు కదా, మీరేంటి అలా రెడీ అయ్యారు అనుకోవద్దు. యాక్చువల్గా గేమ్స్ ఆడతాం కదా, సో ఆ ఇంటెన్షన్తో శారీ కట్టుకోవట్లేదు అనమాట. అంటే శారీ కట్టుకున్న ఒక 2 times అది చిరిగింది ఆడటం వల్ల. సో అందుకని చెప్పేసి శారీ అయితే నేను ప్రిఫర్ చేయట్లేదు. మా అశోక్ అయితే క్యూట్గా పాట పాడుతుంది, జై జనార్దన అని చెప్పేసి. యాక్చువల్గా పిల్లల్ని మనం ఇలాంటి ఈవెంట్స్కి తీసుకువెళ్ళాలి, వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. అప్పుడే కొంచెం అందరితో మింగిల్ అవ్వగలుగుతారు అండ్ స్టేజ్ ఫియర్ కూడా కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు అందరూ భోజనాలు అయిపోయి ఇక్కడ కూర్చున్నాము. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంది. సో ఇక్కడ లంచ్ ఏంటంటే ఈ రోజు ఫుల్ నాన్ వెజ్ ఉంటుంది అనమాట. మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, బిర్యానీ అండ్ వెజ్ వాళ్ళకి వెజ్ కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు దాకా చక్కగా ఆడి గెలిచిన వాళ్ళకి గిఫ్ట్స్ అనేవి ఇస్తారు. సో మనకి కూడా గిఫ్ట్ వచ్చింది. దేనికో తెలుసా, మీరు చూసే ఉంటారు కదా మన భోగి బ్లాగ్. చూడకపోతే తప్పకుండా చూడండి మన ముగ్గుకి. సో మేము భోగి రోజు ముగ్గు వేసాము. సో అది మనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనమాట. మనకి ఒక గిఫ్ట్ వచ్చేసింది. నెక్స్ట్ వెళ్తూ ఇంకా ఐస్ క్రీమ్ బండి అయితే కనిపించింది. ఇంకా ఊరుకుంటామా, అందరం ఐస్ క్రీమ్ అయితే తినేస్తున్నాము. అండ్ ఐస్ క్రీమ్ స్పాన్సర్ బై మా అక్క అనమాట, పావని. ఎందుకంటే యశుకి ఎక్కువ గిఫ్ట్లు వచ్చేసినాయి, అందుకని చెప్పేసి పార్టీ ఇవ్వమని చెప్పేసి ఐస్ క్రీమ్స్ అయితే తీసుకుంటున్నాము. నెక్స్ట్ ఇంకా ఇంటికి రాగానే మా అశ్విక గిఫ్ట్ ఏమొచ్చిందని చెప్పేసి ఓపెన్ చేస్తున్నది. యాక్చువల్గా ఆ గిఫ్ట్ అశ్వికాకి వచ్చిందని చెప్పాను పాట పాడినందుకు, అందుకని చెప్పేసి ఓపెన్ చేస్తున్నది. ఫైనల్ గా మన ముగ్గుకైతే అట్ల పని వచ్చేసింది. నైస్. నెక్స్ట్ ఇంకా పిల్లలకైతే మంచిగా ఫొటోస్ తీసేసాను. మళ్ళీ నైట్ చక్కగా ఆడుకున్నాము. నెక్స్ట్ డే కనుమ రోజు ఏంటంటే మా ఊరి అమ్మవారు పెద్దంటమ్మ తల్లి అనమాట. ఇక్కడ భోజనాలు అనేవి ఉంటాయి. ప్రతిసారి వెళ్ళట్లేదు, మిస్ అయిపోతున్నాం. ఈరోజు కంపల్సరీ వెళ్ళాలని చెప్పేసి వెళ్ళాము భోజనాలకి. సో గుడికి వెళ్ళి అక్కడే భోజనాలు చేసి వచ్చేసాము. ఇదే మా ఊరి పెద్దంటమ్మ తల్లి గుడి. చాలా బాగుంటుంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఇక్కడ మార్నింగ్ నుంచి పూజలు అవి చేస్తారనమాట. అవి అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు అవి స్టార్ట్ అవుతాయి. ఈరోజు అయితే ఫుల్ వెజ్జే ఉంటుంది. ఇక్కడ గుడిలో భోజనాలు వెజ్జే ఉంటుంది అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ వెళ్ళిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ మేము గుడి దగ్గర అక్కడ గేమ్స్ అయితే ఆడుకుంటున్నాము. అండ్ ఈవినింగ్ ఇక్కడ మళ్ళీ పిల్లలకి కొన్ని గేమ్స్ అనేవి ఉన్నాయి అండ్ భోజనాలు కూడా ఉన్నాయన్నమాట. ఈవినింగ్ అయితే ఫుల్ నాన్ వెజ్. అసలే కనుమ కదా, కనుమ రోజు నాన్ వెజ్ తినిపోతే ఎలాగా. ఇంకా పిల్లలకైతే గేమ్స్ స్టార్ట్ అయిపోయాయి. సో ఇది వెరైటీగా ఉంది, చూస్తున్నారా, కాలు కింద పెట్టకుండా ప్లేట్లో నడుచుకుంటూ రావాలన్నమాట. సో ఇలా చాలా రకాల గేమ్స్ అయితే ఉంటాయి, చూడండి, చాలా ఫన్గా ఉంటుంది. యాక్చువల్గా మ్యాక్సిమం మనం అన్ని ఫెస్టివల్కి మన ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటాము. మ్యాక్సిమం ఉంటే మన రిలేటివ్స్ ఉంటారు. బట్ ఈ సంక్రాంతి పండగకి అయితే ఊరంతా కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము, చాలా బాగుంటుంది. అందుకేనేమో మన తెలుగు వాళ్ళందరికీ సంక్రాంతి పండుగ అంటే చాలా ఇష్టం. ఎక్కడ ఉన్నా సరే ఆ టయానికి మన ఊరు వెళ్ళిపోయి అక్కడ అందరితో కలిసి హ్యాపీగా పండుగ సెలబ్రేట్ చేసుకుంటాం. మీరేమంటారు? మీరు కూడా అంతేనా? ఈ గేమ్ చూసారా, రైట్ అండ్ లెఫ్ట్లో అయితే ఎస్ఆర్ నో మన ఇష్టం, మనం ఏ పేరు పెట్టుకుంటే అదనమాట. సో మనం ఏ చెప్తే అటువైపు జంప్ చేయాలి. సో అందరం ఆడుతున్నాము, చిన్న వాళ్ళతో స్టార్ట్ చేసాము, తర్వాత ఇంకా అన్ని ఏజ్ వాళ్ళు ఆడుతున్నాం అనమాట. సో చాలా ఫన్గా ఉంది ఇదైతే. సో దీని తర్వాత అయితే మా ఫేవరెట్ గేమ్ వచ్చేస్తుంది అనమాట. యాక్చువల్గా ఇది ప్రతి ఇయర్ తప్పకుండా ఆడతాము. వశిష్ఠ గోత్రం ఒకవైపు, ధనుంజయ గోత్రం ఒకవైపు అనమాట. సో తాడు పట్టుకుని లాగుతాము, ఎటువైపులో అయితే ఆ గోత్రం విన్ అయినట్టు. చూడండి ఎంత ఫన్గా ఉంటుందో ఇదైతే. సో ఈసారి అయితే వశిష్ఠ గోత్రమే విన్ అయిపోయింది.
మీరు కూడా ఇలాంటి గేమ్స్ ఆడతారా? మీకు ఎలా అనిపించిందో నాకు మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరేమనుకుంటున్నారు, ఈ వీడియో మీకు నచ్చిందో లేదో తెలుసుకోవాలంటే తప్పకుండా మీకు కామెంట్స్ వల్లే తెలుస్తుంది. సో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ ఇంకా చిన్న చిన్న పిల్లలకు కూడా గేమ్స్ అయితే పెట్టేస్తున్నారు. మా ముకుంద్ అయితే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. సో మా ఇషిక వాడిని ఎంకరేజ్ చేస్తున్నది అన్నమాట చక్కగా. ఇంకా అలా అలా నైట్ అయితే అయిపోయింది. ఇంకా పిల్లలు ఆడుతూనే ఉన్నారు. ఈ గోతాల్లో ఎగటం బాగుంది కదా. నెక్స్ట్ అయితే భోజనాలు. సో భోజనాలు కూడా చేసిన తర్వాత మళ్ళీ ఆడతాం అనమాట. సో ఎందుకంటే ఈ 3 డేసే కదా, నెక్స్ట్ ఇంక అందరూ ఉండరు. అందుకని కంపల్సరీ నైట్ 11-12 దాకా అయితే ఈ 3 డేస్ ఆడుకుంటాము. ఈ గేమ్ ఏంటో గుర్తుపెట్టారా? చైన్ కట్ అనమాట. మీలో ఎంతమంది ఆడారో ఎంతమంది తెలుసు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ గేమ్ గుర్తుపెట్టారా? ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతుంది. పరిగెత్తుకుంటూ వచ్చి కర్ర చుట్టూరు 10 టైమ్స్ తిరిగేసి మళ్ళీ అలానే పరిగెత్తుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈ 10 టైమ్స్ తిరిగే లోపల కళ్ళు తిరుగుతాయి. చాలా ఫన్గా ఉంటుంది. చూసారా, లండన్ గేమ్ ఆడుకున్నాం. నెక్స్ట్ అయితే కో ఆడుతున్నాం అనమాట. లండన్ అయితే ఎప్పుడో చిన్నప్పుడు ఆడేవాళ్ళం, మళ్ళీ ఆడేం బాగుంది. అండ్ ఇవి ఆడుకునేసరికి నైట్ 11 అయిపోయింది. ఇంకా వెళ్ళిపోయాం అనమాట. సో ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ అమూల్యమైన కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.